మూవీ బాగుందండి, వైలెన్స్ ఎక్కువ ఉంది. అంటే చాలా చిన్న పిల్లలకి నచ్చుతుంది అంటే పిల్లలు చూపించకపోవడం చాలా బెస్ట్. సో మూవీలో ఒక నిమిషం మూవీలో హైలైట్స్ ఏంటి? సాంగ్స్ బాగున్నాయి, నాని యాక్షన్ బాగుంది. అంటే మూవీ మొత్తం బ్లడ్ బాత్ ఉంది, భయపడతారు అంటారు కదా. పక్క అసలు నాని ఇలా చూస్తానని ఎక్స్పెక్ట్ చేస్తాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఫ్యామిలీ హీరోగా ఉండే నాని సడన్ గా చాలా బాగుండేది. నానికి సూటబుల్ అంటే అదే. అంటే నాని ప్రొడ్యూసర్ గా నిలబెట్టుకున్నాడా, హీరోగా నిలబెట్టుకున్నాడా అంటే ఏం చెప్తారు? హీరోగానే. అంటే దీంట్లో మనకి ఒక్క నిమిషం మేడం. సో మూవీలో బాగా బ్లడ్ బాత్ చూపించడం వల్ల మీకు హింట్ ఏదైనా ఇచ్చారా? 4th కేసు కూడా ఉంటుంది, హిట్ 4 అని. కేస్ ఫర్ కార్తీ గారు. అయితే హిట్ 1 హిట్ 2 కూడా చూసారు, అవితో కంపేర్ చేస్తే హిట్ 3 ఎలా? చెప్తున్నా కదా, వైలెన్స్ ఎక్కువ ఉంది, లేదా అదర్వైజ్ మూవీ ఇస్ ఓకే. అండ్ నాని పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? దాంతో పాటు హీరోయిన్ బీజిఎం ఎలా అనిపించింది? అంటే మూవీలో బీజిఎం ఏమన్నా హైలైట్ చేశారంటారు? సాంగ్స్ బాగున్నాయి, బీజిఎం కూడా మనం చూస్తున్నాం కదా. సర్కార్ సాంగ్ బాగుంది. అర్జున్ సర్కార్ టాలరెన్స్ లెవెల్స్ ఎలా అనిపించింది? హిట్ 3 ఎలా ఉందండి సినిమా? బాగుంది, యావరేజ్ గా ఉంది. యావరేజ్ గా. ఎందుకు మీకు యావరేజ్ గా అనిపించింది? స్టోరీ బాగాలేదు. అంటే మీకు వైలెన్స్ నచ్చలేదా లేదా స్టోరీ బేస్డ్ నచ్చలేదా? వైలెంట్ గానే లేదు మూవీ. వైలెంట్ గా లేదు. సో బ్లడ్ బాత్ అన్నారు, మీకు బ్లడ్ బాత్ కనిపించలేదా? బ్లడ్ బాత్ ఉంది కానీ అది వైలెంట్ గా అనిపించలేదు, ఎందుకో తెలియదు. మేబీ ఐ డెంట్ కనెక్ట్. అంటే నానిని ఇంతకు ముందు చాలా యాక్షన్ ఫిలిమ్స్ లో చూసాం, షారిపోదా, శనివారం అండ్ దసరా, ఇలాంటి ఫిలిమ్స్ అంత యాక్షన్ అయినా కనిపించిందా లేదో? లైక్ చాలా బాగా ఉండింది నాని పర్ఫార్మెన్స్. హీరోయిన్ గారు ఎలా పర్ఫార్మ్ చేశారు? హీరోయిన్ తన లవ్ స్టోరీ ఎక్స్ప్రెస్ చేయడం పర్ఫార్మెన్స్ బాగుంది, బట్ దానికి కొంచెం డెప్త్. సో హైలైట్స్ ఏమనిపించాయి ఫిలిం లో మీకు? హైలైట్స్ విజయవాడ బీచ్ లో గానీ వాళ్ళు మన సిస్టర్ నేర్పించినప్పుడు కానీ అవన్నీ ఎలా అనిపించింది? అవన్నీ రొటీన్ లైక్ లైక్ హిట్ 1 హిట్ 2 చూసే ఉంటారు కదా, అవితో చూడలేదా? సో ఓకే, అది చూసుంటే మీకు ఇది కనెక్ట్ అయ్యేదేమో మేబీ. సో హిట్ 3 థర్డ్ కేసు అనేది ఎలా అనిపించింది? భయపడ్డారా? అంటే రక్త చరిత్ర భయపడలేదు, ఏ దాంట్లో భయపడలేదు. సైకో కిల్లర్స్ గురించి ఏం చెప్తారు? అంటే ఈ సమాజంలో కూడా ఇంకా అలాంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ గురించి కెమియో రోల్స్ ఎలా అనిపించాయి? అడ్విశేష్ కెమియో అది బాగుంది, లాస్ట్ పార్ట్.